శివాయ విష్ణు రూపాయ. ఈరోజు మనము కడప జిల్లాలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం గురించి తెలుసుకుందాం. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సజీవ సమాధి అయ్యాడు. ఆయన సజీవ సమాధి ముందు రోజుల్లో ఆయన కందిమల్లాయపల్లికి చేరినప్పుడు అక్కడ కొంతకాలం నివసించిన తర్వాత పోలేరమ్మ జాతర చేయాలని ఆ ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. ఆ ఊరి పెద్దలు అందరినీ చందాలు రాబడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి కుటుంబానికి కూడా చందా ఇవ్వమని అడుగుతారు. కానీ ఆయన చందా ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు. అప్పుడు ఊరి పెద్దలు ఆయన ఊర్లో ఉండద్దు అని వెలివేశారు. అంటే అతని పనులు, అతనికి కావలసిన చాకలి వారు కానీ మంగళవారు కానీ ఎవరు కూడా ఆయనకి పని చేయడానికి నిరాకరిస్తారు. ఈ విధంగా నీళ్ళు ఇవ్వడానికి కూడా ఆయనకు నీళ్ళు కూడా ఇవ్వరన్నమాట. ఈ విధంగా ఉంటే ఆయన ఒకరోజు రాత్రికే జింక కొమ్ము తీసుకుని బావి తవ్వుకుంటాడు. ఆ బావిలో నీళ్ళు బాగా వస్తాయి. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. కందిమల్లాయపల్లెల్లో ఉండే పెద్ద ఆయన, ఆ ఊరి పెద్ద చందా ఇవ్వాలని గట్టిగా అడుగుతారు. అప్పుడు వీరబ్రహ్మం గారు పోలేరమ్మ గుడి దగ్గర, రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతారు. పంచాయతీ పెట్టినప్పుడు ఆ ఊరి పెద్ద ఆయన కంది మల్లయ్య అనే ఆయన చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు కోసం వెతుకుతాడు. అప్పుడు మీరు ఎంతో కాలంగా ఉత్సవాలు జరిపిస్తున్నారు కదా, పోలేరమ్మను అడిగితే నిప్పు ఇవ్వదా మీకు అని అడుగుతారు. ఏంది మీరు మాట్లాడేది, అమ్మవారిని నిప్పు అడగమంటావా, నన్ను ఏం వేలాకోలంగా ఉందా అని గ్రామ పెద్ద గద్దిస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరమ్మను పిలిచి ఈ ఊరు పెద్ద అయిన కందిమల్లయ్యకు చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు తీసుకురా అని పిలుస్తాడు అమ్మవారిని. అప్పుడు పోలేరమ్మ వెలిగి అందరికీ కనిపించకుండా నిప్పు మాత్రం వచ్చి ఊరి పెద్దకు ఇస్తుంది. ఇది చూసి అక్కడ వారందరూ ఆశ్చర్యపోయి అప్పటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామిని బాగా గౌరవిస్తారు. గౌరవించి ఆయనకు ఉన్నత స్థాయిని కల్పిస్తారు. కానీ అమ్మవారు అక్కడ బలులు అవి తీసుకోవద్దు అని చెప్పేసి అమ్మవారిని ఊరి బయట 1 కిలోమీటర్ దూరంలో ఉండమని చెప్పి వీరబ్రహ్మం గారు చెప్పారంట. అందుకని రచ్చబండ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అమ్మవారి పోలేరమ్మవారి గుడి ఉంటుంది. ఆయన తను స్వయంగా కట్టుకున్న ఇల్లు, స్వయంగా తవ్వుకున్న బావి అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి అన్నీ చూడొచ్చు మనము. ఆ స్థానంలో, రచ్చబండ స్థానంలో రామాలయం కూడా కట్టారు. ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ చేసి కట్టారు. పోలేరమ్మ గుడికి పోయే దారిలో కక్కయ్య మఠం కూడా ఉంది. కక్కయ్య గుడి. ఈ కక్కయ్య స్వామివారు షట్చక్రాల గురించి చెప్పేటప్పుడు దొంగచాటుగా విని తన భార్యను నరికివేస్తాడు. ఇది విని బ్రహ్మంగారు కక్కయ్య భార్యను బ్రతికిస్తాడు. ఈ విధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అన్నీ చూపిస్తారు. ఆయన శిష్యుడైనటువంటి సిద్ధయ్య గారి మఠం కూడా దగ్గరలోనే ఉంది. అక్కడి నుంచి బ్రహ్మంగారి గుడి పక్కనే తన మనవరాలైన ఈశ్వరి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఆమె సమాధి కూడా, జీవ సమాధి ఆమెది కూడా ఉంటుంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆమె తన 13 ఏళ్ల వయసులో తపస్సు చేసిన గుహ ఉంటుంది. ఆ గుహలో
ఆమె తపస్సు చేసి చాలా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. అక్కడ గుహను సందర్శిస్తే అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి సిద్ధయ్య గారి మఠము దగ్గరలో, అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కాశీనాయన టెంపుల్ కూడా ఉంటుంది. కాశీనాయన టెంపుల్, కాశిరెడ్డి నాయన అని ఆయన